కొంత సొమ్మును బారు వడ్డీ ప్రకారం 4 సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ 4 సంవత్సరాలకు ఇవ్వడం జరిగిన తర్వాత ఆ వడ్డీ రేటు కన్నా 5% పెంచడం వల్ల వాళ్ళకు ₹100 బారు వడ్డీ అనేది అధికంగా వచ్చింది. అయితే అసలే ఈ 5% వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ ను 5% పెంచేసిండ్రు 4 ఇయర్స్ కి. దానివల్ల ₹1000 అనేది అడిషనల్ గా వాళ్ళకు ఎక్కువ వడ్డీ వచ్చింది. మరి దాన్ని కనుక్కోవాల్సిందంటే ఆ వడ్డీల యొక్క డిఫరెన్సే కదా. 4 సంవత్సరాల క్రితం 5% తక్కువతో ఉన్నప్పుడు వచ్చిన వడ్డీకి 5% పెంచినాక వచ్చిన వడ్డీకి తేడా అనేది ₹1000 కాబట్టి ముందుగా మనం వడ్డీల యొక్క డిఫరెన్స్ అనేది రాయాలి. బారు వడ్డీ యొక్క డిఫరెన్స్. ఫస్ట్ మనం చూసినట్లయితే P/R/100 మనకి ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ 4 ఇయర్స్ కి తర్వాత 5% పెంచిన దానికి డిఫరెన్స్ అవుతుంది. ఫస్ట్ దానికి P అట్లాగే ఉంటుంది. టైం 4 కాబట్టి 4 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ తర్వాత మనకు R+4 అంటుంది. నెక్స్ట్ తర్వాత పెంచింది 4% ఎక్స్ట్రా కాబట్టి 5% బై మైనస్ అంతకుముందు ఎంత ఉన్నది P ఇంటూ 4 ఇయర్స్ R అనేది అట్లాగే బై 100. ఇది యొక్క డిఫరెన్స్ మనకి ₹1000 అనేది మనకి ఇచ్చింది. అంటే 5% పెంచిన తర్వాత 5% పెంచడం బట్టి ఈ రెండుకి డిఫరెన్స్ వేరు. మరి చూడండి కామన్ గా ఉంది P4 ఉంది. P4 కి కామన్ 4P బై 100 రెండులా ఉంది. ఇస్తే మీకు కామన్ ఇస్తే ఏమొస్తుంది R+5 దీంట్లో ఉంటుంది మైనస్ R వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1000 వస్తుంది. మనం చేసే విధానం 4P బై 100 ఈక్వల్ ఇక్కడ చూడండి R కి R అవుతుంది 5 అవుతుంది ఇంటూ 5 ఉంటుంది ఈక్వల్ 10,000. మరి ఈ 100 కూడా అవతలకపోతే ఇంటూ 100 అయిపోతుంది. అంటే 4P 4తో కొట్టి వెళ్తాం మీరు ఒకసారి 25 వస్తుంది. 25 వదిలిపోతే 25,000 అయితే P ఈక్వల్ 25,000. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 25,000. ఇది మనకు ఈజీగా ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ చేయవచ్చు. అసలు ₹6,000పై నెలకు ₹2 నెలకు ₹2 3 పైసలు వడ్డీగా విధించిన 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత? ఇక్కడ వడ్డీ రేటు కాదు, వడ్డీ ఓన్లీ వడ్డీ ఎంత? మరి 3 సంవత్సరాలకు ఓన్లీ వడ్డీ ఇది లేదు రేట్ అనేది 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత? అంటే ₹2కు 3 పైసలు వడ్డీ నెల అయినా ₹6,000కు 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత? ఇది మనకు కావాల్సిన క్వశ్చన్. సరే మనకు ఫస్ట్ మనకు అసలు తెలుసు, కాలం తెలుసు, వడ్డీ రేట్ తెలియదు. ఆ వడ్డీ రేట్ ఈ స్టేట్మెంట్ నుంచి మనకు కావాలి. అది మనం అంత ముందు లెక్కలో చెప్పినట్టుగా ఫస్ట్ ₹2కు 3 పైసలు అయితే ₹100కు 150 పైసలు అవుతుంది. అంటే ₹100కు ₹140. అది ఒక. మరి 12 నెలలకు ఎంత వస్తుంది? 18% వస్తుంది. అంటే వడ్డీ రేట్ 18% అవుతుంది. అంతకుముందు లెక్కలు సేమ్ ఇది లెక్క చేసినాం కాబట్టి మనకు డైరెక్ట్ గా చేసినాం. మరి ఇప్పుడు అసలు తెలుసు, కాలం తెలుసు, వడ్డీ రేట్ తెలుసు, మనకు ఇంట్రెస్ట్ I ఈక్వల్ ఎంత వస్తుంది? PTR 6,000 ఇంటూ టైం 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ రేట్ బై ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 6 పంచాలి 180 ఇంటూ 18 ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్. తర్వాత 180 ఇంటూ 18 మనకు ఫైనల్ గా ఇంట్రెస్ట్ అనేది మల్టిప్లై చేస్తే 3,240. ఇది మనకు కావాల్సిన ఇంట్రెస్ట్. అంటే 3 సంవత్సరాలకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది ₹3,240 అవుతుంది. మొత్తం 6,000కు 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ అనేది ₹3,240 అవుతుంది. ఫస్ట్ మనకు ఇలాంటి ఇచ్చినప్పుడు ముందుగా మనం వడ్డీ శాతం అనేది కనుక్కోవాలి.